శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు అంతర్వేదన. ఈ కథను రాసినవారు శ్రీ ఆలపర్తి రామకృష్ణ గారు. ఈ కథ 16 జూన్ 2013న ఆంధ్రభూమి పత్రికలో ప్రచురితమైంది. ఎన్నో కష్టాల కోర్చి ఒక ఉన్నత స్థాయికి వచ్చాక ఒక్కసారి వెనక్కి తిరిగి కుటుంబ నేపథ్యం చూసుకున్న ఆ కోటీశ్వరుడికి కలిగిన వ్యధే ఈ కథ. ఎంత ప్రయత్నించినా కాలచక్రాన్ని అరక్షణం కూడా వెనక్కి తిప్పలేని అసమర్థత ఈ కథలో మీరు వింటారు. ఇక కథలోకి వెళ్దామా? క్రాంతి టెక్నాలజీస్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. అది 100 కోట్ల మూలధనం ఉన్న కంపెనీ. ఆ కంపెనీ యజమాని పేరు మౌర్య. ఆ కంపెనీ చైర్మన్ పదవి నుంచి తప్పుకునే ముందు ఆఖరిసారిగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో తన చివరి ప్రసంగం చేయబోతున్నాడు. పదవి నుంచి తప్పుకోబోతున్నా, ఆఖరి ప్రసంగం చేయబోతున్నా ఎటువంటి ఉద్వేగానికి అతను లోను కావడం లేదు. అయినా ఏదో తెలియని అంతర్వేదన మనసులో మొదలైంది మౌర్యకి. మీటింగ్లో తను ప్రసంగించబోయే అంశాలను పేపర్ మీద నోట్ చేసుకుంటున్న మౌర్య వైపు తదేకంగా చూశాడు సందీప్. చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి పెద్ద కార్పొరేట్ దిగ్గజంగా ఎదిగాడు తన చిన్ననాటి స్నేహితుడు. జీవితంలో అపజయాలంటే ఎరుగడు. ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కనడమే కాకుండా ఆ కలలను సాకారం చేసుకునే శక్తియుక్తులున్నాయి మౌర్యకి. మిత్రుడిని చూస్తుంటే ఎంతో ఆనందం కలిగింది సందీప్కి. పదవీ విరమణ చేయబోతున్నాననే ఉద్వేగంలో కొన్ని పాయింట్స్ మిస్ అవుతావేమో. నువ్వు చేయబోయే ప్రసంగం ముందు నాకు డిక్టేట్ చేయి. నీటుగా టైప్ చేసి ఒక కాపీ నీకిస్తాను. మీటింగ్లో చదవచ్చు అన్నాడు సందీప్. పెద్దగా నవ్వాడు మౌర్య. నాకు టెన్షన్ ఏంటి? నన్ను చూస్తేనే స్ట్రెస్, టెన్షన్ ఆవడ దూరం పరిగెడతాయి. కొన్ని 100 సార్లు మీటింగుల్లో ఎక్స్టెంపోర్గా మాట్లాడి ఉన్నాను నేను. నా వాగ్దాటి నీకు తెలుసు కదా అన్నాడు మౌర్య కనుబొమ్మలు ఎగరేస్తూ. రాత్రి నిద్రపోలేదా? మొహంలో ఏదో అలసట కనిపిస్తోంది. మీ అబ్బాయి అమెరికా నుంచి ఫోన్ చేయలేదా అని అడుగుతున్న సందీప్ చూపులు మౌర్య పైన గురిపెట్టిన బాణంలా ఉన్నాయి. మిత్రుడి చూపులు కొంచెం ఇబ్బందికి గురిచేశాయి మౌర్యని. తల ఎగరేసి, హీ ఈజ్ వెరీ హ్యాపీ నో, వెరీ బిజీ విత్ హిజ్ వర్క్. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్ అన్నాడు మౌర్య. మరి ఏ విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నావు అని అడిగాడు సందీప్. ప్రశాంతంగా కూల్గా ఉన్నట్టు మిత్రుడు గుర్తించాలని పెద్దగా నవ్వాడు మౌర్య మళ్ళీ. మనిద్దరం ఒకే వీధిబడిలో చదువుకున్నాం. డిగ్రీ పూర్తి చేసి టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుని స్టెనోగా స్థిరపడిపోయావు సందీప్ నువ్వు. నేను పెద్ద ఇంజనీర్నయ్యాను. సాఫ్ట్వేర్ కంపెనీకి అధిపతినయ్యాను. నాకు బాగా గుర్తు, మాలాగే మీకు కూడా 5 ఎకరాల మాగాణి ఉండేది. పొలం అమ్మేసి వ్యాపారంలో పెట్టమని మీ నాన్నని అడిగితే ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ పొలం ఒక 50 లక్షలు ఖరీదు చేస్తుందేమో. ఆ పొలాన్ని ఆ రోజుల్లో అమ్మేసి నాతో పార్ట్నర్గా చేరి ఉండుంటే 50 కోట్ల ఆస్తి నీ పేరు మీద ఉండేది. ఇప్పుడు దేనికైనా పెట్టి పుట్టుండాలి. నో, ఐఆమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద ఎర్త్. చిన్న రైతు కుటుంబం నుంచి పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధిపతినయ్యాను. ఈ విషయం మీటింగ్లో చెప్పాలనుకుంటున్నాను అన్నాడు మౌర్య. మౌనంగా ఉండిపోయాడు సందీప్ మిత్రుడి మాటలు వింటూ. నీకు ఎక్కడా ఉద్యోగం లేకపోతే నా దగ్గర స్టెనోగా పెట్టుకున్నాను నిన్ను. మీ అమ్మాయిల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేశాను. నా దగ్గర పనిచేసే ఉద్యోగుల్ని నా కుటుంబ సభ్యులుగా చూసుకోవడం నాకు అలవాటు. మీ అబ్బాయిని సివిల్స్ రాయమని చెప్పింది నేను. ఐఏఎస్ కావడానికి తగిన ప్రోత్సాహం కూడా నేనే ఇచ్చాను. అందుకే మీ వాడికి నేనంటే గౌరవం. జిల్లా కలెక్టర్ అయినా నేను కనిపిస్తే చాలు నమస్కరిస్తాడు. ఎంతో నమ్రతగా ఉంటాడు. రియల్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. హీ ఈజ్ మై ప్రోడక్ట్ చెప్పుకుపోతున్నాడు మౌర్య. ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకు? మీటింగ్లో ఏం మాట్లాడాలో ప్రిపేర్ అవ్వండి స్నేహితుడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు సందీప్. ఆ కళ్ళల్లో చురుకుదనం లేదు. తన బాల్య స్నేహితుడు ఏదో అయోమయంలో, అంతర్వేదనలో పడ్డట్టు కనిపించాడు. పైకి ఏదో గంభీరంగా మాట్లాడుతున్నాడు కానీ కొమ్మలు నరికేసిన చెట్టులా కనిపించాడు సందీప్కి మౌర్య. పదవీ విరమణ చేయబోతున్నందుకు బాధపడుతున్నారా అని అడిగాడు సందీప్. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. నాకెందుకు బాధ? ఏదో ఒక రోజు ఐ హ్యావ్ టు కాల్ ఎ డే. మరొకరికి సీఈఓ బాధ్యతలు అప్పగించక తప్పదు అన్నట్టు హిమజ వస్తున్నదా మీటింగ్కి? ఆమె కూడా కంపెనీ డైరెక్టరే కదా అన్నాడు మౌర్య. రావడం లేదు. మేడం గారి హాస్పిటల్లో కొత్త బ్లాక్ ఓపెన్ అవుతున్నదట. హెల్త్ మినిస్టర్ కొత్త బ్లాక్ ఓపెనింగ్కి వస్తున్నారట. ఆ హడావిడిలో ఉన్నారు. మీటింగ్కి రావడానికి ఆలస్యం అవుతుందేమో అని అన్నారు నాతో చెప్పాడు సందీప్. నో ప్రాబ్లం అనేసి తన ముందున్న పేపర్లను తిరిగేశాడు మౌర్య.
మౌర్య భార్య హిమజ నగరంలో లీడింగ్ డాక్టర్. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్నదామె. క్షణం తీరికుండదు. వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో సైంటిస్టుగా స్థిరపడిపోయాడు. ఇంతలో అటెండర్ వారిస్తున్నా వినకుండా ఓ 60 ఏళ్ల వృద్ధుడు డోర్ తెరుచుకొని లోపలికొస్తున్నాడు. అటెండర్ ఆ పెద్దాయన్ని వెనక్కి లాక్కెళ్లే ప్రయత్నం చేయబోయాడు. మౌర్య దృష్టి ఆయన మీద పడింది. పెద్దాయన్ను తన దగ్గరికి రమ్మని చెయ్యి ఊపి సైగ చేశాడు. ఇది చూసిన అటెండర్ ఛాంబర్లోకి ఆయన్ని పంపించి బయటకు వెళ్ళిపోయాడు. కూర్చోండి, ఏం పని మీదొచ్చారు అని తన ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ అడిగాడు మౌర్య పెద్దాయన్ని. మీరు ఎంతో మందికి ఉద్యోగాలిచ్చి జీవనోపాధి కల్పించారని అందరూ అంటున్నారు. మా అబ్బాయి బీటెక్ పూర్తి చేశాడు. అమెరికా వెళ్ళిపోతానని మంకుపట్టు పడుతున్నాడు. ఇక్కడెవ్వరూ సరైన ఉద్యోగం ఇవ్వడం లేదట. ఒక్కగానొక్క కొడుకు. వాడు దూరంగా ఉంటే తట్టుకోలేను నేను. మీరు ఉద్యోగం ఇస్తే ఇక్కడే ఉండిపోతాడు అంటూ మౌర్య తనకేదో సహాయం చేస్తాడనే గట్టి నమ్మకంతో చెప్పుకుపోయాడు ఆ పెద్దాయన. ఆయన మాటలకు సందీప్ అడ్డొచ్చి, సార్ ఈరోజే పదవి విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలో మరొకరొస్తారు. వారం రోజుల తర్వాత వచ్చి కలవండి. అయినా సాఫ్ట్వేర్ కంపెనీల్లో రికమెండేషన్స్ పనిచేయవు. అర్హత, అనుభవం, తెలివితేటలు, చురుకుదనం ఉంటేనే ఉద్యోగం వస్తుంది. మీరు దయచేసి వెళ్ళండి. సార్ చాలా బిజీగా ఉన్నారు. మీటింగ్లో మాట్లాడబోయే అంశాలను తయారు చేసుకుంటున్నారు అన్నాడు. పెద్దాయన అక్కడి నుంచి కదల్లేదు. దిగులుతో ముడుచుకుపోయి కూర్చున్నాడు. సందీప్ మాటలు పట్టించుకోలేదు. మీ గురించి చాలామంది చెబితే ఆశతో ఎంతో దూరం నుంచి వచ్చాను. కన్న కొడుకు దూరంగా వెళ్ళిపోతాడనే బాధే నన్నిక్కడకు లాక్కొచ్చింది నాయనా. సరేలేండి, వెళ్ళిపోతాను. మీ సమయం వృధా చేయను అంటూ కుర్చీలోంచి లేచి నిలబడే ప్రయత్నం చేయబోయాడు ఆయన. తూరి పడిపోయాడు. కుర్చీ ఓ పక్కకి, ఆయన మరో పక్కకు శబ్దం చేస్తూ పడిపోయారు. ఇదంతా చూస్తున్న మౌర్యకు చెమటలు పట్టాయి. పెద్దాయన దగ్గరకెళ్ళి లేపి పట్టుకున్నాడు. ఒరిగిపోయిన కుర్చీని సరిచేసి పెద్దాయన్ని కూర్చోపెట్టారు సందీపు, మౌర్య ఇద్దరూ కలిసి. కన్న తండ్రి కనకయ్య కళ్లలో మెదిలాడు మౌర్యకు. ఆ పెద్దాయన కొడుకు సెల్ ఫోన్ నెంబర్ తీసుకుని అరగంట సేపు మాట్లాడాడు మౌర్య. ఆ అబ్బాయికి ఉన్న అర్హతలు, అతను చేసిన ఐటీ కోర్సుల వివరాలు తెలుసుకున్నాడు. వెంటనే రెజ్యూమ్తో వచ్చి తనను కలవమని చెప్పాడు ఫోన్లో. మీరు ఇంటికెళ్ళండి. మా డ్రైవర్ మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. మీ అబ్బాయికి ఈ రోజే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను. అతను ఆశిస్తున్న జీతం వచ్చేట్టు చేస్తాను. మీరు సంతోషంగా ఇంటికెళ్ళండి అన్నాడు మౌర్య. మౌర్యకి ధన్యవాదాలు చెప్పి సుఖ సంతోషాలతో 100 ఏళ్లు జీవించమని దీవించి వెళ్ళాడు పెద్దాయన. ఇదంతా చూస్తున్న సందీప్ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో వెక్కిరింపు కూడా ధ్వనించినట్టు అనిపించింది మౌర్యకి. ఎందుకా నవ్వు? ఐఆమ్ ఫీలింగ్ గ్రేట్ టుడే. ఐఆమ్ వెరీ మచ్ కంటెంటెడ్ విత్ లైఫ్. చిన్నప్పుడు నేను కన్న కలలన్నీ సాకారం చేసుకున్నాను. పెద్ద ఇంజనీర్నయ్యాను. లక్షల్లో వ్యాపారం మొదలుపెట్టి కోట్లకు ఎదిగాను. మా ఆవిడ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కు అధిపతి. మా అబ్బాయి అమెరికాలో బాగా గుర్తింపు పొందిన కంపెనీలో సైంటిస్ట్. నా ఖాతాలో ఎన్ని విజయాలున్నాయో చూడు అన్నాడు మౌర్య రివాల్వింగ్ చైర్లో విలాసంగా వెనక్కువాలి కూర్చుంటూ. నువ్వంటే నాకేం ఈర్ష్యలేదు. సదా నీ క్షేమాన్ని, యశస్సును కాంక్షించే ఆప్తమిత్రుణ్ణి నేను. నన్నెప్పుడూ నువ్వు నీ కింద పనిచేసే ఉద్యోగిగా చూడలేదు. నీ ఆత్మగానే పరిగణిస్తుంటావు. ఆనందంగా ఉంటున్నట్టు పైకి నటిస్తున్నావు, కానీ నీలో ఏదో వేదన గూడు కట్టుకొనుంది అన్నాడు సందీప్. మిత్రుడి మాటలు ఆత్మీయంగా అనిపించాయి. అతని మీద కోపం రాలేదు. అదేం లేదు, నువ్వు పొరపడుతున్నావు. ఐఎమ్ హ్యాపీ. సాయంత్రం మీటింగ్కి అందరినీ పిలిచావా అన్నాడు మౌర్య ఆ విషయానికి త్వరగా తెరదించేయాలి అన్నట్లుగా. ఆహా, అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి అన్నాడు సందీప్. సాయంత్రం 5ంటికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ మొదలైంది. మౌర్య మీద పూలమాలలతో దండయాత్ర మొదలైంది. ఒక్కొక్క డైరెక్టర్ మౌర్య సాధించిన విజయాలు ఏకరువు పెడుతూ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఒక డైరెక్టర్ ఇలా మాట్లాడుతున్నాడు. మన కంపెనీ పెట్టిన తొలి సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదురయ్యాం. నష్టాలొచ్చాయి. కంపెనీ మూతపడిపోతుందేమో అన్న అనుమానం అందరికీ వచ్చింది. ఒక్కసారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీ మూసేయమని సలహా ఇచ్చారు. ఆ ఇచ్చిన వాళ్లల్లో నేను కూడా ఒకడిని. కనీసం పెట్టుబడి పెట్టిన డబ్బులన్నా తిరిగొస్తాయి, కంపెనీ క్లోజ్ చేసి మరో వ్యాపారంలోకి దిగుదాం అని గట్టిగా వాదించారు నేనప్పట్లో. కానీ మౌర్య గారు నా వాదనను అంగీకరించలేదు. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అంటూ కంపెనీ కొనసాగింపుకే మొగ్గి చూపారు. నిర్ణయాన్ని ఆయన విఘ్నతకే వదిలేశాం. ఆ తర్వాత అన్నీ ఊహించని పరిణామాలు. ఆయన కార్యదక్షత, క్రమశిక్షణ, అంకితభావం గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే.
కంపెనీ వ్యవహారాల్లో, వ్యక్తిగత జీవితంలో ఆయనకి ఎదురుగాలి ఎప్పుడూ వీచలేదు. అన్ని విషయాలు పాజిటివ్గానే తీసుకునే తత్వం ఆయనది అని పొగుడుతూ మాట్లాడాడు ఆయన. వ్యక్తిగత జీవితం ప్రస్తావనకొచ్చేసరికి ముడుచుకుపోయాడు మౌర్య. కుర్చీలో అసహనంగా కదిలాడు. కోటు తీసేసి టై వదులు చేసుకున్నాడు. తండ్రి కనకయ్య రూపం కళ్లల్లో మెదిలింది. తల్లి అమృతవల్లి, అమెరికాలో ఉండే కొడుకు గుర్తొచ్చారు. ఇప్పుడు మౌర్య గారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్గా తన ఆఖరి సందేశాన్ని ఇస్తారు అంటూ మీటింగ్ ప్రిసైడ్ చేస్తున్న వ్యక్తి అనౌన్స్ చేశాడు. హాల్లో కూర్చున్న వాళ్లంతా మౌనంగా ఉండిపోయారు మౌర్య ఏం మాట్లాడతాడో విందామని. లేచి నిలబడ్డాడు మౌర్య. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మనసు అల్లకల్లోలో అయినట్టు అనిపించింది. నోట్లోంచి మాట పెగల్లేదు. కళ్ళు చెమర్చాయి. చెమటలు పట్టాయి మౌర్యకి. ఉద్వేగాల ఊబిలో చిక్కుకుపోయాడు. తను మాట్లాడడం అసంభవం అని తెలిసిపోయింది. మాట్లాడలేని స్థితిలో ఉన్నానని అర్థమైంది. కుర్చీలో కూలబడిపోయాడు. మొహానికి పట్టిన చెమటను కర్చీఫ్తో తుడుచుకునే ప్రయత్నం చేశాడు. మళ్లీ లేచి నిలబడి మాట్లాడతాడని అందరూ ఆశిస్తున్నారు. అనర్గళంగా మాట్లాడే చైర్మన్ గారు మౌనంగా ఉండిపోవడం, ఉద్వేగానికి లోనవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతలో సందీప్ లేచి నిలబడ్డాడు. మైక్ అందుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. మౌర్య, నేను బాలమిత్రులమని మీ అందరికీ తెలుసు. నా మీద అభిమానంతో ఈ కంపెనీలో చిన్న ఉద్యోగినైనా నన్ను ఓ డైరెక్టర్గా నియమించారాయన. కంపెనీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి, అంకితభావం మీ అందరికీ తెలుసు. చేస్తున్న పనిని ప్రేమిస్తాడు, పూజిస్తాడు కూడా. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ఆయన సాధించిన విజయాలకు పక్కనే కోల్పోయినవి కూడా చాలా ఉన్నాయి. ఆయన అంతర్వేదన మీకు తెలీదు. మీ ముందు ఆయన కోల్పోయిందేమిటో ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాను ఈరోజు. మౌర్య నాన్నగారు సాత్వికుడు. కనకయ్య గారు భూమితో బతుకుబంధం ఏర్పరచుకున్న వ్యక్తి ఆయన. వ్యవసాయం ఆయన జీవనాధారం. ఇంటర్ అయ్యాక కొడుకును వ్యవసాయానికి సంబంధించిన చదువులు చదువుకోమని చెప్పారు. కానీ మౌర్య ఆయన మాటలు వినలేదు. ఇంజనీరింగ్ చదివాడు. పొలం అమ్మేసి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలని కొడుకు అంటే వద్దు నాయనా అని చెప్పి చూశారు. తొలకరి చినుకులు భూమి మీద పడితే పులకరించిపోతారు కనకయ్య గారు. చినుకు పడగానే వచ్చే పరిమళం ఆయన్ను పరవశింపజేస్తుంది. అటువంటి వ్యక్తి నుండి భూమిని లాక్కుని అమ్మేస్తే తండ్రి పడిన ఆవేదన మౌర్య మనసు మీద చెరగని ముద్ర వేసింది. బాగా సంపాదించిన తర్వాత నాన్నకి 100 ఎకరాల పొలం కొనిపెడతాను అనేవాడు మౌర్య నా దగ్గర. సంపాదించాక ఆ విషయం మరచిపోయాడు. పొలం కొనిపెట్టాలనే సంకల్పం వచ్చేసరికి కనకయ్య గారు ఈ లోకాన్ని విడిచిపోయారు. మా నాన్నకు మట్టికి ముడిపడిన బంధాన్ని నేనే తెంచేశాను అని నా ముందు వాపోయేవాడు అప్పుడప్పుడు. వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు మౌర్య ఏదో కాన్ఫరెన్స్లో అటెండ్ అవ్వడానికి అమెరికా వెళ్ళాడు. అంత్యక్రియలు తను దగ్గరుండి జరిపించలేకపోయాను అని బాధపడేవాడు చాలాసార్లు. కొన్ని సాధించాలంటే కొన్ని కోల్పోక తప్పదు అంటుండేవాడు నాతో. మౌర్య గారి మిసెస్ పెద్ద డాక్టర్. ఆమెకు కూడా చేస్తున్న పని పట్ల అంకిత భావం ఉంది. నగరంలో లీడింగ్ డాక్టర్ ఆవిడ. పగలు రాత్రి అనే భేదం లేదు. హాస్పిటల్లోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. ఆమె ఈరోజు తనతో పాటే మీటింగ్కి వస్తుందని ఆశించాడు మౌర్య. పని ఒత్తిడితో ఆవిడ రాలేదు. మీకో విషయం తెలుసా? రాత్రి మౌర్య నిద్రపోలేదు. అమెరికాలో ఉన్న కొడుకు దగ్గర నుంచి ఫోన్ వస్తుందని ఎదురుచూశాడు. ఈరోజు కంపెనీ చైర్మన్ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్టు వాళ్ళ అబ్బాయికి తెలుసు. విష్ యూ హ్యాపీ రిటైర్డ్ లైఫ్ డాడీ అని 2 మాటలు అంటాడేమో అని ఎదురుచూశాడు. అతను తల్లిదండ్రులను పట్టించుకోడు. మర్రి విత్తనాన్ని భూమిలో నాటి అన్ని చెట్ల కంటే పెద్దదిగా కనిపించాలి అని ఆ చెట్టుకు నీరు పోసి పెంచి ఆ చెట్టు పెరిగాక మామిడికాయలు కాయలేదని ఆశిస్తే ఎలా? కొడుకుని ప్రేమగా దగ్గరకు తీసుకొని మాట్లాడిన సందర్భం లేదు. కొడుకు బాల్యం ఎలా గడిచిందో చూసే తీరిక మౌర్యకి కలగలేదు. బాల్యంలో వాడి ముద్దు మాటలు విని ఎరుగడు. చిన్నప్పుడు క్రష్లోనూ ఆ తర్వాత హాస్టల్లోనూ పెరిగాడు వాళ్ళబ్బాయి. ఈయనేమో కంపెనీ యజమాని, ఆవిడేమో డాక్టరు. ఎవరి పనుల్లో వారు బిజీ. మమతానురాగాలు కొడుక్కి పంచితే కదా వాడి నుంచి అదే అనురాగాన్ని పొందేది. అమెరికా పంపించేశారు. ఎప్పుడో 5 ఏళ్లకోసారి మొక్కుబడిగా మొహం చూపించి వెళ్ళిపోతాడు హడావిడిగా. భార్య కూడా ఈ మీటింగ్కి వస్తుందని ఆశించి రాలేదు. అందుకని నిరుత్సాహంగా ఉన్నాడు మౌర్య. ఈరోజు మధ్యాహ్నం ఒక సంఘటన జరిగింది. ఒక పెద్దాయన ఆఫీస్కొచ్చి కొడుక్కి హైదరాబాద్లో ఉద్యోగం వస్తే తన కళ్ళెదుట ఉంటాడని ఆయన తాపత్రయం.
అటెండర్ వారిస్తున్నా వినకుండా చైర్మన్ గారి ఛాంబర్లోకి చొచ్చుకొనొచ్చాడు. ఆ పెద్దాయనకు కొడుకు మీద ఉన్న వాత్సల్యం చూసి మౌర్య కరిగిపోయాడు. ఆ పెద్దాయన కొడుకును పిలిపించి ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఇచ్చాడు. మౌర్య గారు పోగొట్టుకున్నదేమిటో నాకు తెలుసు. కొన్ని సాధించాలంటే మరికొన్ని పోగొట్టుకోవాలి అని తరచూ అనుకుంటూ ఉంటారాయన. భార్యతో కలిసి హాయిగా గడిపే తీరిక లేదు. ఇద్దరూ కలిసి భోజనం చేసిన రోజులను వేళ్లతో లెక్క పెట్టవచ్చు. డబ్బు సంపాదనలో పడి మమతానురాగాలకు దూరం కాకూడదు ఎవరు. ఇది మనందరం ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిన విషయం. మీరందరూ ఆయన్ని పొగుడుతూ ఆయన సాధించిన విజయాలను ఏకరువు పెడుతుంటే ఆయన చేజార్చుకున్న మమతానురాగాలు గుర్తుకొచ్చాయి. అందుకే ఆయన మాట్లాడలేకపోయారు. పదవి నుంచి రిటైర్ అవుతున్నారు కానీ జీవితాన్నించి తప్పుకోవడం లేదు మౌర్య గారు. ఇంకా ఎంతో విలువైన జీవితం ముందుంది. నా స్నేహితుడు ఆ సమయాన్ని వినియోగించుకొని భార్యకు కొడుక్కు మరింత చేరువవుతాడు అని ఆశిద్దాం. చివరి రోజులు ఆనందంగా, ప్రశాంతంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపాలని మనమందరం కోరుకుందాం అంటూ ప్రసంగాన్ని ముగించాడు సందీప్. తన గుండెల్లో ఇరుక్కుపోయిన గుండు సూదుల్ని మిత్రుడు బయటికి లాగేసినట్టు అనిపించింది మౌర్యకి. మనసు తేలిక పడడంతో ఆహ్లాదంగా నవ్వాడు మౌర్య. మనసును తొలుస్తున్న వేదన దూదిపించలా ఎగిరిపోయింది. సమాప్తం. ఇదండి కథ. విన్నారుగా. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఎవరి ఉద్యోగాల్లో, వాళ్ళ చదువుల్లో అంతా బిజీ. ముందు ముందు మానవ సంబంధాలు బలపడాలి అనుకుంటే రోజులో కనీసం ఒక్క అరగంట కేటాయించుకోండి, అందరూ కలిసి సమయాన్ని సరదాగా సద్వినియోగం చేసుకోవడానికి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని తప్పక కమెంట్ రూపంలో వ్యక్తపరచండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.